ఒక గ్రీన్ కార్డు ఉంటే ఏ దేశపోడైనా అమెరికన్ అయిపోతాడు. ఒక ఆధార్ కార్డు ఉంటే భారతదేశంలో ఎక్కడైనా మనం చలామణి అవ్వచ్చు. ఒక రేషన్ కార్డు ఉంటే రేషన్ వచ్చింది. ఇవి భూ సంబంధమైనవే. కానీ పరలోకపు పౌరసత్వం ఉంటే గనక మనం చనిపోయిన మరుక్షణమే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము. ఈ రోజున క్రైస్తవులే కానీ ఎట్లా బ్రతుకుతున్నారయ్యా అని మనం ఆలోచన చేస్తే శరీర సంబంధంగా భక్తి చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి, మీ నిరీక్షణ శరీర సంబంధం మట్టుకే ఉంటే, ఈ భూ సంబంధం మట్టుకే ఉంటే నీకంటే భ్రష్టురాలు ఎవరు లేరు. క్రైస్తవ్యం అనేది దిస్ ఇస్ నాట్ అబౌట్ వరల్డ్లీ థింగ్స్. ఇది ప్రపంచానికి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు హెవెన్. ఇది పరలోకానికి సంబంధించింది. నువ్వు చేసే ప్రతి పని, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ అంతరంగం, నువ్వు చేసే ప్రతిదీ పరలోకపు దృష్టితో చేయడం ప్రారంభించు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. శరీర సంబంధమైన మనస్సు పోవాలంటే నువ్వు చేసే ప్రతి పనిని పరలోకపు భూతత్వంతో చూడు. ఈ పని నేను చేస్తున్నాను, దేవుడు అంగీకరిస్తాడా? పిల్లలు, ఈ పనిని నేను చేస్తున్నాను, ఇది పరలోకంలో అంగీకరించబడుతుందా? ఆమోద ముద్ర వేయబడుతుందా? ఇది భూ సంబంధం మాత్రమే చెల్లుతుందా? ఇది పరలోకంలో కూడా చెల్లుతుందా అని మనం ఆలోచన చేసినట్లయితే శరీర సంబంధమైన మనస్సు నుంచి మనం విడుదల పొందుతాం. శరీర సంబంధమైన మనస్సు ఎట్లాంటిదంటే ఇది బంధించబడిన స్థితి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సత్యము స్వతంత్రులుగా మార్చేస్తుంది. హల్లెలూయా. వాట్ ఇస్ మెంట్ బై ట్రూత్? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. దేవుని వాక్యమే సత్యం. ఈ వాక్యం ఎప్పుడు ఎవరు ఎక్కువగా చదువుతారో వాళ్ళ జీవితంలో బంధకాలు తొలగించబడతాయి. ఎందుకని నీ జీవితంలో బంధకాలు తెలుసా? ఎందుకని ఇంకా శరీర సంబంధమైన ఆలోచన తెలుసా? ఇంకా ఎందుకని విడుదల లేని పరిస్థితి తెలుసా? ఎందుకు ఇంకా బంధించబడినటువంటి పరిస్థితి తెలుసా? వాక్యం నీ జీవితంలో లేదు, వాక్యం నీ హృదయంలో లేదు. ఎవరైతే వాక్యం ఎక్కువగా చదువుతారో, వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు విడుదలైనటువంటి పరిస్థితుల్లో దేవునితో సాగుతారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ జీవితంలో నీ యాటిట్యూడ్ మారాలి, నీ దర్శనం మారాలి. నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు నీకు తెలియాలి. ఇంకా ఈ భూ సంబంధమైన వాటి కొరకే బ్రతుకుతున్నట్లుగా బ్రతకొద్దు. ఏమి తిందుమా, ఏమి ధరింతుమా అనట ఎవరు ఆలోచిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందంటే అన్యులు ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత క్లియర్గా వ్రాయబడింది. ఏమి తిందుమా, ఏమి ధరింతుమా. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులంగా మనం ఏం చేయాలో తెలుసా? మన తిండి దేవుడే చూసుకుంటాడు, మన గూడు దేవుడే తీసుకుంటాడు, మన వస్త్రాలు దేవుడే చూసుకుంటాడు, మన ప్రతి అవసరత ఎరిగిన తండ్రి అయిన దేవుడు మనకు ఉన్నాడు. నువ్వు పడే కష్టాలు ప్రభు చూడలేదు అనుకుంటున్నావా? చూస్తున్నాడు. నువ్వు కార్చే కన్నీరు దేవుడు చూస్తలేదు అనుకుంటున్నావా? చూస్తున్నాడు. నువ్వు పడే వేదన ఆయనకి తెలీదా? తెలుసు. నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయనకి తెలీదా? తెలుసు. నీ అవసరతలు నువ్వు చెప్పకముందే ఎరిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే భూ సంబంధమైన మనసు. విత్తు అనే ఉపమానంలో ఒక విత్తనం ఎక్కడ పడిందంటే ముళ్ళ కంచెల్లో పడింది. ఈ ముళ్ళ కంచెల్లో పడిన విత్తనం పరిస్థితి ఏంటో తెలుసా? ఎదిగింది, ఎదిగింది, ఎదిగింది. అబ్బా ఎంత బాగా ఎదుగుతున్నాను అనుకుంది. అంతే, ఎదగడం ఆగిపోయింది. వాటిపైన ఉన్నటువంటి ముళ్ళు దాని ఎదుగుదలని, ఫలభరితమైన జీవితాన్ని కృంగతీసేశాయి. చాలా మంది ఎందుకు ఆత్మీయ స్థితిలో కృంగిపోతున్నారు? ఆత్మ సంబంధులుగా ప్రారంభించి శరీర సంబంధులుగా ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? ఆత్మీయతతో ప్రారంభించబడి ఎందుకు శరీర సంబంధంగా వారి మనసు మారిపోయింది? ఎందుకని పైనున్న వాటిని చూసే అనుభవంలో నుండి భూ సంబంధమైన వాటిని చూసే అనుభవంలోకి ఎందుకు పడిపోయారు? ఐహిక విచారాలు. నువ్వు భక్తి చేయకుండా బలమైన అణగద్రొక్కే ఒక పెద్ద రాయి ఏంటంటే ఐహిక విచారాలు. ఎవరు ఐహిక విచారం కలిగి ఉంటారంటే విశ్వాసం లేనివారు. ఎవరు విశ్వాసం లేకుండా ఉంటారంటే వాక్యాన్ని చదవని వారు, వాక్యం యందు నమ్మకం ఉంచని వారు, వాక్యాన్ని సరిగా వినని వారు.
దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు శ్రద్ధ కలిగి వింటే ఆ వాక్యం నీలో పనిచేస్తుంది, అది విశ్వాసం ఇస్తుంది. ఆ విశ్వాసం నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నిన్ను నీ జీవితాన్ని ఏది అడగదొక్కలేదు. ఆమె చెప్పండి. ఏ కాడికి నాకు ఎవరు అన్నం పెడతాడా? మరీ ముఖ్యంగా ఇది ఎవరిలో ఉంటుందంటే బాగా వృద్ధులైపోయిన వాళ్ళు, రేపో మాపో చనిపోయేవాళ్ళు, గోడలు చూడనోళ్ళు, కూతురు పట్టించుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారే. వీళ్ళు అనుకుంటారు, దేవా నాకెవరు దిక్కు? దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. హల్లెలూయా. నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, వృద్ధులారా వినండి, మీరెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన పరిస్థితి లేదు, మీరెవరి మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు, మీ భక్తిని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వినండి. వృద్ధులు ఎందుకు వారి జీవితంలో భక్తిని కోల్పోతున్నారు, ఐహిక విచారాలతో నింపబడుతున్నారు, శరీర సంబంధులు అవుతున్నారంటే ఇదే కారణం. నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరండి, నా కోడలు పట్టించుకోదండి, నా కొడుకు తొంగైనా చూడడండి, నన్ను పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరండి. వద్దు వద్దు, ఆకాశ పక్షుల్ని చూడండి. అవి వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినా మనం పరమ తండ్రి వాటిని కూడా పోషిస్తున్నాడు. స్తోత్రం. మన పరమ తండ్రి, వాటి పరమ తండ్రి కాదు, పక్షులకు తండ్రి కాదు దేవుడు, మనుషులకే తండ్రి. మనకు తండ్రి అయ్యుండి కూడా ఆయన సృష్టించిన సృష్టిలో ఒక భాగమైన పక్షుల్ని పోషిస్తున్నాడే, పూలకి అలంకరణ ఇస్తున్నాడే. దేవుడు నీకు ఆహారం ఇవ్వలేడా? వస్త్రాలను ఇవ్వలేడా? అవసరతలు తీర్చలేడా? దేవుని మీద ఆనుకున్న వారికి జయమే, అపజయం లేదు. హల్లెలూయా.